నేను ఒక స్మగ్లర్ని, నేను ఎంతమంది అయితే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళందరికీ నేను సజెషన్లు ఇస్తా, వాళ్ళకి నేను గైడ్గా ఉంటా అని చెప్తున్నాను. అవునా? వ్యాపారం. సో ఓకే, డన్. ఇది ఇప్పుడున్న యూత్కి ఏమని పోతుంది మెసేజ్ ఏమి ఇస్తున్నారు మీరు యూత్? బుర్ర ఉండేవాళ్ళు పెద్ద ఆయన బిజినెస్ మ్యాన్ అనుకుంటారు, బుర్ర లేని వాళ్ళు ఇతను మంచోడు కాదు అనుకుంటారు. అనుకొని ఒకడు అనుకునే దాని గురించి నేను ఎందుకు చేయాలి? నేను కష్టాలు ఉన్నప్పుడు ఎవడో పెద్దయినా వీధి కుక్కలకి ఇరుగు పొరుగు మాట్లాడే మాటలకు కానీ ఏమన్నా నువ్వు కానీ ఆలోచించినవరంటే నీ గుమ్మం కూడా దాటలేవని పాత వాళ్ళు అన్నారు. ఉందా లేదా? అది కరెక్ట్, అది ఫాలో అవుతా నేను. ఒకరి గురించి ఏందన్నా, నీ గురించి నువ్వు ఆలోచించు. మీరు స్మగ్లర్ అని చెప్పిన తర్వాత ఎవరైనా మీకు కాల్ చేసి స్మగ్లింగ్ అంటే ఏంది, నేను కూడా మీతో జాయిన్ అవ్వాలని, స్మగ్లింగ్ అంటే వ్యాపారం, అదే అందులో మేము కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఎవరైనా వెల్కమ్ అన్నారా అని అడుగుతున్నా. ఏంది శివ గారు? కాదు పెద్ద ఆయన, ఇప్పుడు మీరు వెల్కమ్ ఎట్లా చేస్తారండి? మీరు వ్యాపారం కోసం నేర్పిస్తా, ఏం తప్పు? బిజినెస్ వేరు, స్మగ్లింగ్ వేరు పెద్ద ఆయన. మీరు ఏం మాట్లాడుతున్నారు? నా దృష్టిలో బిజినెస్, ట్యాక్స్ కడితే బిజినెస్ మ్యాన్, ట్యాక్స్ కట్టకపోతే స్మగ్లర్. మీరు అడుక్కో, ఎవరైనా డిపార్ట్మెంట్ అడగండి. వ్యాపారం అది నాకు తెలుసు. అంటే ఇప్పుడు యూత్ కి మేము వచ్చి మీ దగ్గర ఉంటామంటే వెల్కమ్ అని అంటున్నారు. అంటే ఇల్లీగల్ గా పనులు చెప్పేది నేను చెప్పేది ఎవడు వినడు ఈ కాలం, సరేనా? ఎవడు చెప్పే నువ్వు కూడా వేరే వాళ్ళు చెప్పింది వినొద్దు. నువ్వు చెప్పేది ఎవడు వినడు. కొంతమంది సొంత ఆలోచన ఉంది ఎవరికైనా. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎందుకు? స్మగ్లింగ్ దానిపైన అవుతారు. ఎందుకు అవ్వరు? ఈజీగా మనీ వచ్చినాయి 4 లక్షలు 5 లక్షలు. ఇప్పుడు మీరే చెప్పారు ఇంతకు ముందుకు. ఆన్ ద రికార్డ్ నాకు స్మగ్లింగ్ ఇవి ఉన్నాయా? రికార్డు ఉందయ్యా? అబద్ధం చెప్పుకోమంటావా? నేను ఇది చేస్తానని చెప్పేసి ఎంత పద్ధతిగా బతుకుతారని చెప్పమంటారా? చెప్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారా? వర్మగారు అబద్ధం చెప్తాను అనుకోరా? చిత్తూరు జిల్లా, కడప జిల్లా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకుంటారా? నా ఫ్రెండ్స్ అన్నా, పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నా. అవును, పోలీసే మరి అంతే కదా, వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్. అవును, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్. నన్ను ఒక ఆయన వాళ్ళకి తెలుసు వర్మగారి మనస్తత్వం, ప్యూర్ బిజినెస్ మ్యాన్ అతను. కానీ ట్యాక్స్ కట్టకుండా ఈ విధంగా చేసుకుంటూ ఉంటాడు. ఓకే, మరి